ఆర్యవైశ్యులు ప్రాంతీయాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ప్రపంచంలో ఉండే అందరూ ఆర్యవైశ్య సోదరులు, మనమందరూ ఒకటే అనే రీతిలో ముందుకు పోవాలని వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ స్థాపించడం జరిగింది. మన రామకృష్ణ గారు మొదటి నుంచి దీనికోసం, ఈ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. ఎప్పుడు ఈ ఆర్గనైజేషన్ గురించి ఆలోచిస్తూ సొంత వ్యాపారాన్ని కూడా తక్కువ పక్కన పెట్టి ఆర్గనైజేషన్ కోసం నిర్దేశాలు కష్టపడుతున్నాడు. వారికి మరి మీరందరికీ చెప్పవలసింది ముఖ్యంగా ఏమంటే, మనకు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అమెరికాలో చూస్తే ఎన్ఆర్ఐవిఏ అని ఒకటి ఉంది. అక్కడ అమెరికాలో వైశ్యుల కోసం ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఆ దేశంలో వారి సహకారాలు అందిస్తూ ఉంటారు. వారికి ఏమైనా ఇండియాలో ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బంధువులకు, మిత్రులకు మా సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. కోవిడ్ టైంలో చాలా సహకారాలు అందించడం జరిగిందని తెలియజేస్తున్నాను. మరి అలాగే యూకేలో ఉన్నాయి వైశ్య ఆర్గనైజేషన్, సింగపూర్లో ఉన్నాయి, అలా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ ప్రపంచంలో నలుమూలల అన్ని దేశాల్లో ఆర్యవైశ్య సోదరిమణులకు ఒక సంస్థ అనేది ఉండి వారి హక్కుల కోసం పోరాడాలి అనే రీతిలో ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ముందుకు దూసుకోబోతున్నది. మీ అందరి మనల్ని తీసుకొని నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొకటి చెప్పదలుచుకున్నాను. ఇది ఒక ట్రస్ట్ కాదు, ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కాదు. దీంట్లో పెట్టుబడులు ఏమీ ఉండవు, లేకపోతే ధర్మసత్రాలు ఉండవు. ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు స్పాన్సర్స్ని పిలిపించి వాళ్ళ సహాయ సహకారాలు అందించుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఆనవాయితీగా ఉంటుంది తప్ప పెట్టుబడులు ఉండి దాని నుంచి వచ్చే ఇన్కంతో ఈ ఆర్గనైజేషన్ రన్ చేసేది అనేది ఉండదని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మన దేశంలో మీకు తెలిసే ఉంటుంది, ఆర్యవైశ్యులు అంటే చాలా ఇబ్బందులు. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ ప్రోగ్రాం చేయాలన్నా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుకు పోవాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వ్యామ్ అనే ఒక సంస్థ మేమున్నామని ముందుకు రావటం జరుగుతున్నది. అలాగే ప్రపంచంలో మన ఆర్యవైశ్య సోదరులు నలుమూలల వ్యాపారం చేస్తున్నారు, సెటిల్ అయ్యారు. మరి అలాగే అక్కడ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అలాగే అక్కడ పెళ్ళిళ్ళు మన ఆడపడుచుల్ని అక్కడికి పంపిస్తుంటాము. కొన్ని మార్లు ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు కూడా వ్యామ్ అనే సంస్థ ఇప్పుడు 50 దేశాల్లో జెండా ఎగురేస్తున్నది. ఏమైనా మన ఆడపడుచులకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, మన వారికి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించాలన్నా ఈ వ్యామ్ సంస్థ తప్పకుండా సహాయ సహకారాలు అందించే విధానంలో ముందుకు పోతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మా విశ్వప్రసాద్ గారు వచ్చారు, ఇంకా మిత్రులు వచ్చారు, అంబికా గారు వచ్చారు, సినిమా ఫీల్డు, మరి ఇంకా చాలామంది
మిత్రులు ఉన్నారు వివిధ ఫీల్డ్లో. వారందరికీ రిక్వెస్ట్ చేసేదేమంటే లీడ్ తీసుకొని మనం ఈ ప్రపంచంలో నలుమూలల ఎన్నో సంస్థలు ఉన్నాయి. మన వారికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కావాలంటే కల్పించే దాంట్లో ప్రథమంగా ముందుకు పోవాలని వారిని వ్యాయామం తరఫున వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకేమైనా బెనిఫిట్ చేశారంటే మాకు మన వ్యాయామం తరఫున ఏవైనా అప్లికేషన్స్ వస్తే మన వాళ్ళ సోదరమణులవి అవి ఉద్యోగ అవకాశాలు గ్లోబల్ వైజ్ ప్రొవైడ్ చేసే విధంగా మన వ్యాపార సంస్థలందరినీ ఒక తాటి మీద తీసుకుని వచ్చి వారితో ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఒక ప్రాబ్లం ఏమంటే మన ఆరవేశ సంస్థల్లో మన వారికి స్థానం కల్పించే దాంట్లో అంత ముందుకు రావటం లేదు చాలామంది. నేను గత 40 సంవత్సరాలుగా మన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఎలిజిబిలిటీ ఉందంటే ఫస్ట్ మన వాళ్ళకి ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళని కన్సల్ట్ చేసే దాంట్లో ముందుకు పోతున్నాను. అదే రీతిలో మిగతా సోదరమణులకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక ఆరవైశ్యులు మనం వినే ఉంటాము. చరిత్ర పుట్టినప్పటి నుంచి, వేదాలు పుట్టినప్పటి నుంచి ఆరవైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, మరి క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. ఇవన్నీ ఈ 4 కులాలు మళ్ళీ విభజన జరిగింది. శూద్రుల నుంచి మీ రెడ్డి గారులు కానీ, చౌదరులు గారు కానీ, కంసలోళ్ళు కానీ, దోబీలు కానీ వృత్తులను బట్టి వాళ్ళు శూద్రులంతా కులాలుగా మారిపోయినాయి. శూద్రులు అనేదే వాళ్ళు మేము శూద్రులు కాదు అంటారు. శూద్రుల నుంచే ఇవన్నీ డివైడ్ అయినాయి. దాంట్లో తప్పు లేదు. ఆ వృత్తిని బట్టి అప్పుడు వృత్తులు పుట్టాయి, వృత్తులను బట్టి కులాలు పుట్టాయి. అలా శూద్రుల నుంచి నంబర్ ఆఫ్ కులాలుగా డివైడ్ అయినాయి. అలాగే బ్రిటిష్ పరిపాలన వచ్చినప్పుడు కానీ, అంతకుముందున్న ముస్లింల పరిపాలన వచ్చినప్పుడు కానీ మత మార్పులు జరిగినాయి. కానీ భారతదేశంలో ఆరవైశ్య సోదరమణులు ఏమైనా హిస్టరీలో మత మార్పిడి అన్ని కులాలు బ్రాహ్మణులు చేసుకున్నారు, రెడ్డి గారులు చేసుకున్నారు, అందరూ మత మార్పులు జరిగాయి. కానీ ఒక ఆరవైశ్యుల్లో కానీ మత మార్పులు చరిత్రలు ఎక్కడా కనపడదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక కొన్ని దగ్గర ఇప్పుడు ఇబ్బందులు పడుతుంటాము, అక్కడక్కడ వింటుంటాము. రాజకీయంగా నాకు అపీల్స్ వచ్చేది ముఖ్యంగా ఏ వస్తుంటాయంటే మొగుడు పెళ్ళాం ఫైట్లు వస్తూ ఉంటాయి. వేరే కోరికల కన్నా ఈ కోరికలు అవి వాళ్ళని తీర్చమని చెప్పారు. ఒక్కొక్కరు కోపంగా వచ్చి ఆ సెటిల్మెంట్ అప్పుడు నేను చెయ్యి కూడా చేసుకోవటం జరుగుతుంటుంది. అది తగ్గిస్తూ వచ్చాను నేను. అంత కోపంగా వస్తుంటుంది. సో నేను మీ అందరికీ తెలియజేసేది ఏమంటే మన పెంపకంలో లోపం లేకుండా చూడండి. మమ్మల్ని చిన్న పిల్లలందరూ చూస్తుంటారు మనం ఎలా బిహేవ్ చేస్తామని. మన కొడుకు కానీ ఆడబిడ్డలు కానీ మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ ఆ చిల్డ్రన్ ఫాలో అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. మన దాంట్లో తాగుబోతులు, తిరుగుబోతులు, లేకపోతే ప్యాకులు ఆడుకుంటూ ఇవంతా ఉన్నాయనుకోండి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవంతా ఉన్నాయనుకోండి, అవి ఆ పిల్లలు కూడా అబ్బేదానికి అవకాశాలు దండిగా ఉంటాయి. సో హ్యావ్ టు మెయింటైన్ ద డిగ్నిటీ. అది ఎప్పుడు మీరు మన పిల్లల భవిష్యత్తు ఆలోచించాలంటే మనం పర్ఫెక్ట్గా ఉండేది ఆలోచించుకొని ముందుకు పోతే బాగుంటుందని సభాముఖంగా మన సోదరమణులను కోరుతున్నాను. మరి అలాగే మనకు రాజకీయంగా మనం ఎందుకు ముందుకు పోవటం లేదని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరి బ్లడ్లో ఒక్కొక్కటి ఉంటుంది. మన బ్లడ్లో వ్యాపారాలు ఉన్నాయి.
తరతరాలుగా వాడు ఏమీ లేకున్నా ఒక పాన్ షాపు ఒక రీటైల్ షాపు పెట్టుకున్నా అంటే వాడు 30-40 వేలు సంపాదిస్తాడు. మరి అలాగే ఈ లోపల కొన్ని వ్యాపారాలు మనం మర్చిపోతున్నాం. తరతరాలుగా మాకు అన్నం పెట్టింది వ్యాపారం, అది మనం మర్చిపోతుంటాం. అది మనం ఎప్పుడూ వ్యాపారం అనేది ఒక తల్లిగా మనం భావించి మర్చిపోరాదని సభాముఖంగా మనందరికీ తెలియజేస్తున్నాను. అది ఒక తల్లి, మనకు ఆరవయసులకు వ్యాపారం అనేది ఒక తల్లి. ఆ తల్లిని మర్చిపోవద్దండి. ఉద్యోగాలు చేస్తున్నా, ఒకవేళ జెంట్స్ ఉద్యోగం చేస్తుంటే లేడీసు సాఫ్ట్వేర్ తెలిసిన చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. మీరు ఫార్వర్డ్ బిజినెస్ చేయొచ్చు, సేఫ్టీ బిజినెస్లు కంప్యూటర్ పెట్టుకొని చేయొచ్చు. సీజనల్ నాన్ సీజనల్ ఉంటాయి, సీజనల్లో ప్రైజులు డౌన్ అవుతుంటాయి. ఇంకా మీరు చేయాలనుకుంటే ఇప్పుడు మీకు అంతా తెలుసు, ఫర్టిలైజర్ లేని మన ప్రోడక్ట్స్ కానీ తీసుకొని వస్తే, పెస్టిసైడ్స్ లేకుండా వాడిండే ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకొని వస్తే దానికి మామూలుగా 100% ప్రాఫిటబిలిటీ ఉండే రీతిలో ముందుకు పోతూ ఉన్నది. ఇలా ఎంత చేసుకుంటే అంత మనకు లాభం వచ్చే విధానంలో మనం ముందుకు పోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ రాజకీయంగా నేను చూసింది ఏమంటే, మన ఇండిపెండెన్స్ టైంలో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మున్సిపల్ చైర్మన్స్ అప్పుడు ఇంకా రిజర్వేషన్ లేదు మున్సిపాలిటీలో. 2/3 మున్సిపల్ చైర్మన్స్ మన వైశ్యాసే ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, ఇంక్లూడింగ్ సమ్ ఎక్స్టెంట్ తమిళనాడులో. ఆ రిజర్వేషన్స్ వచ్చినాక మటుమాయమైపోయింది. మళ్ళీ పొలిటికల్గా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చూసేప్పటికీ మన వాళ్ళు లాస్ట్ లైన్లో ఉంటారు నంబర్ చూస్తే. నేను రాజ్యసభ మెంబర్ అయ్యేదే నార్త్ ఇండియాలో ఆర్యవైశ్యులు అంటే అక్కడ అగర్వాల్స్ వాళ్ళంతా కలిపి 35-40 మంది ఎంపీలు ఉండేవాళ్ళం. పార్లమెంట్లో ఎవరికి తెలియదు ఇంత మన శక్తి ఉందని. ఆల్ ఇండియాలో వాళ్ళందరినీ కలిపాను. ఆల్ ఇండియాలో మన శక్తి ఏమో మన వైశ్య కమ్యూనిటీ కానీ అగర్వాల్ కలిపి కమ్యూనిటీ ఏముందో మన నంబర్ని అక్కడ దేశ నాయకులకు చూపించే భాగ్యం నాకు రాజ్యసభ మెంబర్ అయితే కలిగిందని మీకు సభాముఖంగా తెలియజేస్తాను. నంబర్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనం ఫైట్ చేయాలన్నా, రాజకీయంగా మనం ఎదుర్కొనాలంటే నంబర్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు చాలా గుర్తుంది, 40 సంవత్సరాల కిందట రెడ్డి గారులు, చౌదరి గారులు మన వాళ్ళని ఎలా పిలిచేవాళ్ళంటే, రే ఆ సెట్టిని పట్టుకోరా, లేకపోతే ఆ కోమటోని పట్టుకోరా అనేవాళ్ళు. ఇది చూసి నాకు, ఎందుకంటే కొన్ని పొలిటికల్గా చైతన్యం ఉండే ప్రాంతాలు, మా ఇంట్లో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, 2 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేవాళ్ళు. మా ఇంట్లో మా ప్రాంతంలో ఆ పరిస్థితి లేదు నేనుండే ప్లేస్లో. ఎందుకంటే పొలిటికల్ చైతన్యం ఉండే ఫ్యామిలీ వైశ్యులు కాబట్టి అండగా ఉండేది. అలా రాష్ట్రంలో ఎక్కడ పొలిటికల్గా చైతన్యం ఉండే కమ్యూనిటీ ఉండో ఆ ప్రాంతాల్లో, చాలా తక్కువ ప్రాంతాల్లో మన గౌరవాన్ని తీసుకొని వచ్చాం. మిగతా రాష్ట్రంలో, తెలంగాణ అంటే ఆంధ్రాలో అనుకోండి, అన్ని ప్రాంతాల్లో ఈ విధమైన అగౌరవంగా మన కమ్యూనిటీని కించపరిచే రోజులు అవి. ఆ 40 సంవత్సరాల కిందట నేను మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్తూ వచ్చాను, ఎవడైనా కోమటోడు అన్నా, శెట్టిగా అన్నా, రే మీరు మాతో బతుకుతున్నారు, మేము ఇచ్చిన డబ్బులతో మీరు బతుకుతున్నారు, వ్యాపారాలు మీకు లేవు, మేము వ్యాపారం చేసి కష్టపడి మేము ఇచ్చి మీకు డబ్బులు ఇస్తున్నాము, అప్పు పెట్టుబడులు పెట్టిస్తున్నాము మీతో, మీరు మమ్మల్ని ఈ విధంగా మాట్లాడితే తప్పురా అని ఒక చెప్పు చూపించండి, మీకు ఇమీడియట్గా మీకు ఆ గౌరవాన్ని దక్కుతుందని చెప్పటము. ఆ రోజు నుంచి రాష్ట్రంలో అటువంటి భాష మటుమాయమైపోయింది. మన వైశ్యులకు గౌరవం ఇచ్చే రీతిలో ముందుకు పోయినానన్న. అలాగే కనకా పరమేశ్వరి
మన ఆర్యవైశ్యుల అమ్మ, మన తల్లి, అది ప్రభుత్వ కబంధ హస్తాలతో ఉంది. దాని నుంచి మన అమ్మవారు మనతోనే ఉండాలని ఫైట్ చేయటము, రోసయ్య గారి సహకారం తీసుకోవటం, ముందుకు పోవటం, అది సక్సెస్ఫుల్ కావటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు దీన్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది వైశ్యులు, చాలా రేరు, ఆస్తులు కొట్టేలా అని చూస్తున్నారు. అది తప్పని తెలియజేస్తున్నాను. అటువంటి వారిని మనం ఎదుర్కొనాలి. ఎంతో కష్టపడి అమ్మవారిని మన వాళ్ళతోనే ఉండాలని తీసుకొని వస్తే ప్రభుత్వ కబంధ హస్తంతో ఉండరాదని తెలియజేసి అది గవర్నమెంట్ జీవో తీసుకొని వస్తే కొంతమంది వెధవలు, నీచులు, పెద్దవాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళ పేరు ఉండాలని ఇచ్చిన డొనేషన్ని పందికొక్కలు మాదిరి తినాలా అని చూస్తే దానికి మొదలు పెడితే అది తిరుపతిలో శ్రీకారం చుట్టాను, క్రిమినల్ కేసు వేయించాను, 4 తంతాను రా అని చెప్పాను. అది వాళ్ళ పెండ్లాము పిల్లల పేరుతో అమ్మవారి ఆస్తి ఒక ట్రస్ట్కి ఇచ్చింది, సీతమ్మ ట్రస్ట్ అని. ఇటువంటి దోచుకోలేకపోతే అది నిలిపే కార్యక్రమంలో ముందుకు పోవటం జరిగింది. ఇటువంటివి ఏమైనా జరిగితే మీ అందరి సహకారం తీసుకునే దానికి నేను ఎప్పుడైనా పిలిపించినప్పుడు మీరందరూ వస్తారు, ఎదుర్కొంటారని సభాముఖంగా మీకు కోరుకుంటున్నాను. ఇంకా పొలిటికల్గా అంటారా, మనము మన వారిని గౌరవించేది చాలా తక్కువగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రోషయ్య గారిని చీఫ్ మినిస్టర్ కావాలి, అన్ని హంగులు ఉండేవాడు, అన్నిటికీ అర్హులు ఆయన. ప్రధానమంత్రి దగ్గర, అప్పుడుండే ప్రధానమంత్రి దగ్గర మెసేజ్ పెట్టాలి, ఇలా రోషయ్య గారు సీఎం తీసుకోవాలని. మీరు అడగండి అని అంటే రోషయ్య గారు నేను అడగను అంటారు. మొత్తం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు మొత్తం 170 వరకు అనుకుంటాను. ఒక టీజీ వెంకటేష్ తప్ప అందరూ రోషయ్య గారు కావాలి అని అన్నవాళ్ళు లేరు. అందరూ, ఇంక్లూడింగ్ మన కమిటీలో ఉండే 3 ఎమ్మెల్యేలు కూడా. ఇది దౌర్భాగ్యమని మీకు తెలియజేస్తున్నాను. ఒక టీజీ వెంకటేష్ బయటకు వచ్చాడు, రోషయ్య గారి కెపాసిటీ ఆయనకే తెలియదు, ఆయన బలం ఆయనకే తెలియదు. సార్ మీరు అర్హులు, మీరు చెప్పండి, ఢిల్లీకి మాట్లాడండి, మీరు తీసుకుంటారు, మీరు ఎంతకాలం ఉంచమంటే అంతకాలం ఉంటానని చెప్పండి అని చెప్పటము, ఆయన సీట్లో కూర్చోబెట్టడం, మీరు నడబండి అంటాం, క్యాబినెట్ మీటింగ్ పిలవటం. క్యాబినెట్ మీటింగ్లో కొంతమంది మేము బాయ్కాట్ చేస్తామని మినిస్టర్లు అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీరు బాయ్కాట్ చేస్తే మీ మంత్రివర్గం నుంచి తొలగింపబడునని చెప్పేదే ప్రతి ఒక్కడు వచ్చి కూర్చొని ఇది హిస్టరీ అని తెలియజేస్తున్నాను. ఇలా మన వాళ్ళు ఎప్పుడైనా ఉన్నప్పుడు మన వాళ్ళు బలోపేతమయ్యేదానికి మన వాళ్ళు ముందుకు వచ్చి సహకరించాలని తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అంబికా కృష్ణ గారు నా కొలీగు, పార్సారథి నా కొలీగు, మరి శ్రీనివాసరావు తెలంగాణ నుంచి వచ్చారు, మేము 4 ఉండేవాళ్ళం. అప్పుడుండే చీఫ్ మినిస్టరు మీరు రాండి ఎమ్మెల్యే కాండి మీకు మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి నేను రావటము, మళ్ళీ మంత్రి ఇమీడియట్గా ఇవ్వలేనప్పుడు మిగతా మిత్రులు 3 మాకేమి అధికారం వద్దు, మా వైశ్యులకు మా టీజీ వెంకటేష్ గారికి ఇవ్వాలని వచ్చి చెప్పిన వాళ్ళు కూడా నా కొలీగు, నా ఏజ్ ఉండేవాళ్ళే. అంబికా కృష్ణ కొద్దిగా మేకప్ వేసుకుంటాడు కాబట్టి ఏజ్ తక్కువ కనపడవచ్చు, మేమంతా ఒకటే ఏజ్ అని తెలియజేస్తున్నాం. అంతే కదా అంబిక? రైట్. సో మిత్రులారా, ఇది ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు ఎప్పుడైనా రాజకీయంగా ఎదిగేటప్పుడు మనమందరూ ఉండి సహకరించే ధర్మం మన మీద ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఇక రాజకీయంగా మనం ఎదగాలి, ఇక వ్యాపారపరంగా మీకు తెలియజేస్తున్నాను. వ్యాపారపరంగా మీరు తెలుసుకోవాల్సినవి, ముందు ప్రభుత్వం వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి, ఏ బిజినెస్ బాగుంటుందనేది మీరు తెలుసుకోవాలి. మాది ఇంకో బిజినెస్ సెషన్ మధ్యాహ్నం ఉంది, అది డీటెయిల్గా మాట్లాడతాం అక్కడ.
మీ అందరూ ఉన్నారు, మీకు తెలియజేసేదంటే ఏ పిల్లలు చోప్ రేయ్, ఇంకా 10 నిమిషాల్లో భోజనానికి పోతారు అందరూ. వ్యాపారం మీకు ముందే చెప్పాను, వ్యాపారం మన తల్లి లాంటిది. మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇప్పుడు ఇటీవల సోలార్ పవర్ ఛార్జింగ్ పెట్టు వీరేష్. ₹1.60 వీలింగ్ ఛార్జ్, అంటే గవర్నమెంట్ లాక్కునే దుడ్లు, అది 35 పైసలకు చేశారు. చాలా ఇప్పుడు మనకు చీప్గా పవర్ వస్తుంది. సోలార్ కన్నా మన చిన్న పరిశ్రమలు ఏమైనా ఉంటే ఎక్కడైనా వేసుకొని మనం వీల్ చేసుకోవచ్చు. మనం వీల్ చేసుకుంటే మనకు 35 పైసలు, ఇంకొక 10 పైసలు మెయింటెనెన్స్ 45 పైసలు, 45-50 పైసల్లో మనకు పవర్ వస్తుంది అన్నమాట మన పరిశ్రమలు బాగుండేదానికి. ఇది చాలామంది చూడరు, అందుకే మీకు చెప్తున్నాను, తెలుసుకోవాలి. మనం చిన్న పరిశ్రమలున్నా పెద్ద పరిశ్రమలున్నా పవర్ కాస్ట్లీగా ఉన్నందున ఇటువంటివి చేసుకో. అబ్బాయి ప్లీజ్ పిలుచుకోపోంటామా, బయటికి పిలుచుకోపోంటే వాళ్ళు పిల్లల్ని. లేకపోతే మీ అందరికీ మరీ తెలియజేసేది ఏమంటే వ్యాపారాలు చేసేటప్పుడు చిన్న పరిశ్రమలు ఏదైనా చిన్నవి కానీ పెద్దవి పెట్టుకునేటప్పుడు ఈవెన్ బిల్డర్స్గా డెవలప్ కావాలంటే అనుభవం ఉండేవాళ్ళు, మీరు పెట్టుబడి పెట్టేవాళ్ళు కొత్తగా ఉండొచ్చు ఆ పరిశ్రమలో, అనుభవం ఉండే వాళ్ళని మీరు హైజాక్ చేయాలి. హైజాక్ చేసి వాళ్ళకి పోస్టులు ఇవ్వాలి. మీరు ఎప్పుడన్నా కొత్త వాళ్ళని పెట్టి మీరు కొత్త బిజినెస్లు మీరు చేయొచ్చు ఇన్వెస్ట్ చేసి, కానీ మీరు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తెచ్చి మీరు పెడతారనుకోండి ఫ్యాక్టరీ నడిపేకి, కొన్ని బ్యాచ్ల పైన అంటే ల్యాక్స్ మిలియన్స్ వెళ్ళిపోతుంటాయి, ఎస్పెషల్లీ కెమికల్ ఇండస్ట్రీస్లో. సో దయచేసి మీరు ఎప్పుడైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏ బిజినెస్ అయినా మీరు పెట్టాలనుకుంటే అనుభవం ఉండే వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఫ్లాట్లు చేసి అమ్మాలనుకుంటారు, ల్యాండ్ అమ్మాలనుకుంటారు. ల్యాండ్లు ఏం చేయాలి, ఎవరు బాగా బాగా తెలివైన వాళ్ళు స్టాఫ్ ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర ఉంటారో వాళ్ళని హైజాక్ చేయాలి. ఈవెన్ ఇఫ్ యూ పే డబల్ త్రిబుల్ మనీ ఆల్సో ఇట్ విల్ బీ మోర్ అడ్వాంటేజ్. వాసవి గ్రూప్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు, వాళ్ళతో పనిచేసే మేనేజర్లంతా ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఇద్దరిని హైజాక్ చేసి మళ్ళీ మీరు అటువంటి బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాసి వాళ్ళు మనోళ్ళే కాబట్టి అక్కడ ఇచ్చిపెట్టి వేరే వాళ్ళతో చేయొచ్చు. సో ఎప్పుడు కానీ అనుభవస్తుల్ని మీరు వ్యాపారంలో వాడుకోండి. ఇది తెలిసినదైనా మనం తప్పులు చేస్తుంటాము. విల్ బి డూయింగ్ ఎక్స్పెరిమెంట్ అండ్ విల్ బి థింకింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ నో. అది తప్పు అవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు, కాబట్టి మీకు ఇటువంటి సమావేశంలో తెలియజేస్తున్నాను. ఇక మిత్రులారా, ఇక ఫైనల్గా చెప్పేది ఏమంటే మన కమ్యూనిటీలో చాలా ఉన్నాయి సంస్థలు. మీకు తెలిసిన మీరుండే ఊర్లలో ఎక్కడ చూసినా మీకు టెంపుల్స్ అనేది, మన కనకాపరమేశ్వర టెంపుల్స్ అనేది ప్రతి ఊర్లో ఉన్నాయి. ఆ సంస్థలు అన్యాక్రాంతం కాకుండా ఏమైనా ఇబ్బందులు వచ్చినా, మరి అలాగే మన ఆర్యవైశ్య సోదరుమణులు ఎక్కడైనా రాజకీయంగా ఇబ్బందులు పడినా, మీరు మీ సోదరు టీజీ వెంకటేష్ అనేవాడు ఉన్నాడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే, ఇంటర్నేషనల్ మీ సోదరుడు అనేవాడు ఉన్నాడు. మీరు ఎప్పుడైనా నన్ను డిస్టర్బ్ చేయొచ్చు, మిమ్మల్ని మీ హక్కులు కాపాడే దిశలో ముందుకు పోతానని తెలియజేస్తున్నాను. మీ దుబాయ్ కన్వీనర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. అరేంజ్మెంట్స్ వాళ్ళని ఇది బ్రహ్మాండంగా చేసేదానికి మాకు ఈ హాల్ బుకింగ్ కానీ ఇవన్నీ ముందుకు పోయాడు, దూసుకుపోయాడు. కానీ ఆయన సొంత ఆస్తి కాపాడుకోలేడు. కడప జిల్లాలో భూమి కొన్నాడు 15 ఏళ్ళకి, 15 years బ్యాక్. ఎంత అవుతుందంటే 6-7 కోట్ల రూపాయలు. భూమి అమ్మినోడు భూమి ఇడ్చకుండా కబ్జా చేసి పెట్టుకున్నాడు. మొన్న రామకృష్ణ గారు చెప్పారు, నువ్వు రా శ్రీనివాస్, నేను నీకు చెప్తాను, అది ఖాళీ చేపించి నీ ఆస్తి నీకు ఇస్తానని. మళ్ళీ దాంట్లో ఒక చిట్కా చెప్తాను చూడండి. ల్యాండ్లో మాత్రం మీరు తెలుసుకోవాల్సింది,
మీ ల్యాండ్ కబ్జాకైనా మీ భూమి కబ్జా అయిపోయింది, వాని హ్యాండ్ ఓవర్లో ఉందని మీరు ఎప్పుడూ చెప్పరాదు. వాడు వచ్చి శ్రీనివాస్ కాదు, రాజేష్ గారు, మీ భూమి కబ్జా అయిందని ఎప్పుడు చెప్పరాదు. మళ్ళీ కోర్టుకు వెళ్ళిపోతుంది, 30-40 ఏళ్ళు అయినా అది తెగదు. వాడు మీ ల్యాండ్లో వాడు ఇంటర్ఫేర్ అవుతున్నాడు, ట్రెస్పాస్ చేస్తున్నాడు అని మీరు చెప్పాలి. కానీ వాని హ్యాండ్ ఓవర్లో ఉందని మాత్రం మీరు చెప్తే అది కేసు గోవిందా. అది మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. మరి అలాగే కొన్ని తూర్లు మన కమ్యూనిటీ మీద ఐలయ్య అనేవాడు ఒకడు పనికిరానోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మన కమ్యూనిటీ మీద ఒక బుక్ రాశాడు, పనికిరాని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఛార్జింగ్ పెట్టు. అటువంటి వారిని చట్టం మార్పు చేసి దుబాయ్లో ఈ సౌదీ అరేబియాలో ఉన్నట్లు పనిష్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ పెద్ద మనిషి అమెరికాలో రిప్రజెంట్ చేశాడు. ఈ పార్లమెంట్ మెంబర్ని సిప్పు రద్దు చేసి యాక్షన్ తీసుకోవాలి ఈయన మీద అని అమెరికాలో సెనేటర్లు నా మీద మాట్లాడటం జరిగింది పార్లమెంట్లో. సో ఐలాక్ మళ్ళీ నేను ఆయన మా దెబ్బకు తట్టుకోలేక ఆయన రాసింది విత్డ్రా చేశాడు. కానీ అమెరికాలో రిప్రజెంట్ చేయటం మళ్ళీ ఐలాక్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది, థ్యాంక్ యూ ఐలయ్య, నా పేరు అమెరికా పార్లమెంట్లో వచ్చే విధానంగా నువ్వు చేసావు, నన్ను ఏం చేయలేవు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ధైర్యంగా నిబ్బరంతో మనం అన్ని సమస్యలు ఎదుర్కొంటూ మన వారిని కాపాడుతూ వ్యామ్ అనేది ఒక పెద్దన్న సంస్థగా వ్యామ్లో ఉండే సోదరులందరూ వాళ్ళ పేరున పెట్టలేకుండా గణేష్ గారు గ్లోబల్ కన్వెన్షన్ మధ్యాహ్నం చేస్తున్నాడు, గ్లోబల్ బిజినెస్ కన్వెన్షన్ చేస్తున్నాడు. అక్కడ మళ్ళీ మాట్లాడేది ఉంటుంది. కొద్దిగా సమయం అక్కడ కూడా వెచ్చిస్తాను నేను. సో మీ అందరికీ మీకు మరీ తెలియజేసేది ఏమంటే, అందరూ వివిధ రంగాల్లో ఉండేవాళ్ళు మీకు ఎప్పుడూ అండగా ఉంటారని వ్యామ్లో ఉండే కార్యవర్గం అందరూ పేరున వ్యామ్లో ఉండే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయకున్నా, వారందరికీ రామకృష్ణ అని పేరు చెప్తే రామకృష్ణతో అసోసియేట్ అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ లక్, గుడ్ డే. Thank you.